హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు రియల్ ఎస్టేట్. ఈరోజు మనం మంచి సబ్జెక్ట్ నేర్చుకుందాం, ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది. ఎందుకంటే మనం డబ్బులు సంపాదిస్తున్నామంటే ఎక్కడో ఒక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అయితే ఇన్వెస్ట్ చేయాలంటే ఎలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది, దాని మీద సబ్జెక్ట్ నేర్చుకున్నట్లయితే చాలామంది జీరో ఖాతా అంటే ఏంటి, నాషనల్ ఖాతా అంటే ఏంటి అనేది డిఫరెంట్ వే అనుకుంటారు. కానీ జీరో ఖాతా అన్నా నాషనల్ ఖాతా అన్నా ఒక్కటే. అయితే జీరో ఖాతా ఎలా వస్తుంది? మన మన భూమే కదా, జీరోలో ఉండడం ఏంటి అని అనుకోవచ్చు. జీరోలో ఉండడం అంటే ఏంటంటే, మన తాతలు ముత్తాతలు వాళ్ళ పేరు మీద ఎఫ్సిఓ ఉండిపోయి ఉంటుందన్నమాట. అంటే మన తాతలు ముత్తాతలే మనకి ఇవ్వచ్చు. కానీ అప్పుడు ఏం జరిగేదంటే, రిజిస్ట్రేషన్కి బదులు మనకి ఊర్లో కర్ణాలు ఉండేవారు అన్నమాట. ఆ కర్ణాల చేత మనం ఇప్పుడంతే డాక్యుమెంట్స్ అంత వచ్చింది ప్రాసెస్. కానీ మన చిన్నప్పుడైతే మన తాత ముత్తాతలు రిజిస్ట్రేషన్కి వెళ్ళి డబ్బులు ఖర్చు చేయడం ఎందుకని కర్ణాల చేత వాళ్ళ చేత గ్రామకంట రిజిస్ట్రేషన్ చేసేవారు అనమాట. అలా చేస్తూ మనం ఎవరి దగ్గర కొన్నా కానీ లేదా మన తాత ముత్తాతలతో వచ్చినా కానీ ఆన్ రికార్డ్ అవ్వదు అనమాట. ఆన్ రికార్డ్ అవ్వదు. అది కూడా చేయకుంటే గ్రామ కంటాలోకి వెళ్ళిపోతుంది. మనది ఏదైతే రెవెన్యూ, ఆ రెవెన్యూలోకి వెళ్ళిపోతుంది అనమాట మన భూమి. సో అలాంటి వాటిని జీరో ఖాతా లేదా నాషనల్ ఖాతా అంటాం. అయితే వీటి నుండి మనం ఎలా బయటపడాలి, మన పేరు మీదకి ఎలా రావాలి అనేది మనం రెవెన్యూ శాఖను అడిగినట్లయితే, రెవెన్యూ ఏంటంటే మీరు ఎవరి దగ్గర కొన్నారు ఆ డాక్యుమెంట్ తీసుకురండి అని అంటుంటారు. సో ఆ డాక్యుమెంట్స్ ఏమో మనకి ఉండవన్నమాట. సో ప్రజెంట్ మన టీడీపీ వాటికి ఒక అవకాశం ఇచ్చిందనమాట. ఎవరైనా కానీ జీరో ఖాతాలు ఉన్నా గ్రామ కంటాలు ఉన్నా దానికి 100 రూపాయలు ఫీజు కట్టి దాన్ని మన పేరు మీదకి చేయమని రీసెంట్ 1 వీక్ బ్యాకే మనకి ప్రచారించడం జరిగిందనమాట టీడీపీ కూటమి. కాబట్టి దీన్ని వినియోగించుకోండి. ఈ వెసులుబాటు మళ్ళీ ఎప్పుడు తీసేస్తాడో తెలియదు కదా. ఆ వెసులుబాటుని మన రెవెన్యూ శాఖ న్యూస్ పేపర్లో ఇలా పడింది, ఈ మన కూటమి ఇట్లా ఇచ్చిందని చూపించుకొని మీరు దాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు అనమాట. సో ఇది కొద్దిగా మనం ఎవరి దగ్గర కొన్ని పాత డాక్యుమెంట్ ఉన్నా కానీ మనకి విఆర్ఓ వాళ్ళకి చూపించినట్లయితే వాళ్ళు నొటేషన్ చేసి మనకి భూమి ఎక్కించడం జరుగుతుంది అనమాట మన పేరు మీద. సో ఇది ఎప్పుడు మనకి ప్రాబ్లం వస్తుందంటే, ఎవరికైనా మన చేతులు ఉన్నంత వరకు పర్వాలేదు. ఎందుకంటే మనం దున్నుతాము, భూమిపైనే మనం గ్రౌండ్ పైన ఉంటాం కాబట్టి అది మనదే. కానీ వేరే వాళ్ళకి అమ్మాలనేటప్పుడే వచ్చేది ప్రాబ్లం అంటున్నాను. జీరో ఖాతాలు ఉండిపోతే వేరే వాళ్ళకి అమ్మేటప్పుడే వస్తుంది ప్రాబ్లం కదా. వేరే వాళ్ళకి అమ్మేటప్పుడు మన తాత ముత్తాతల పేరు మీద ఉంటే అది రిజిస్ట్రేషన్ చేయరు. లేదా వేరే ఊర్లో అదర్ పర్సన్ ఎవరు ఉంటే వాళ్ళ తాత ముత్తాతల దగ్గర ఉంటే వాళ్ళ పేరు మీద, వాళ్ళ పిల్లల పేరు మీద, వాళ్ళ మనవల పేరు మీద మన ల్యాండ్ అనేది ఉండిపోతుంది. ఇలాంటివన్నీ కూడా చాలా వేగంగా క్లియర్ చేసుకోవాలన్నమాట. వేగంగా క్లియర్ చేసుకుంటే ఎవరికి సమస్య ఉండదు. మనం రెవెన్యూ శాఖని పట్టుకొని ఖచ్చితంగా నెల 2 నెలలు తిరగాల్సి ఉంటుంది. దానికి సిద్ధమయ్యేనట్లయితేనే ఆ పనులు అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జీరో నాషనల్ ఖాతాలు ఉన్నవాళ్ళు ఒకసారి 1B డౌన్లోడ్ చేసుకున్నట్లయితే, లేదా మీ రెవెన్యూ చెక్ చేసుకున్నట్లయితే మీ భూమి మన పేరు మీద ఉందా, ఇంకా ఏదైనా ఖాతాలో ఉందన్నట్టు తెలిస్తే చూసినట్లయితే మీకు ఆ సర్వే నెంబరు ఏ ఖాతాలో ఉందో అనేది తెలుస్తుంది. కాబట్టి ఆ రకంగా మీ 1B అనేది నీట్గా మీ పేరు మీదకి మార్చుకున్నట్లయితే దీని నుండి బయటపడతారనమాట. సో ఇప్పటికే క్లారిటీ వచ్చి ఉంటుంది. జీరో నాషనల్ ఖాతా డిఫరెంట్ కాదు. మన తాత ముత్తాతల పేరు మీద, లేదా మన ఊర్లోని అదర్ పర్సన్ మీదో, లేదా గ్రామకంట పైన ఉండే వాటినే నాషనల్ ఖాతా అంటామని. కాబట్టి మనం దాన్ని సర్దుబాటు చేసుకుంటే మనము హ్యాపీగా ఉండొచ్చు. మన పిల్లల అవసరానికి, ఎడ్యుకేషన్కి కానీ, మ్యారేజ్లకు కానీ, లేదా హెల్త్ ప్రాబ్లమ్స్కి కానీ అమ్మడానికి హ్యాపీగా అమ్మొచ్చు. కొనేవారు కూడా వేరే వాళ్ళ పేరు మీద ఉంటే కొనడానికి వెనుకాడుతారు. కాబట్టి మన పేరు మీద మార్చుకోవడం అనేది ముఖ్యమైన పని. అది మనం చేయవలసిన ఫస్ట్ పని అదే. కాబట్టి రెవెన్యూలో మ్యాక్సిమం పని అవ్వడం చాలా రేర్గా అవుతుంది, కాబట్టి లేట్గా అవుతుంది. కాబట్టి దాన్ని ఎంత వేగంగా మన 1Bని సర్దుబాటు చేసుకుంటే అంత మంచిది.
టీడీపీ కూడా మనకు ఆ అవకాశాన్ని ఇచ్చింది కాబట్టి దాన్ని వినియోగించుకోండి. కావాలంటే ఆ పేపర్ కూడా మీకు పెడతాను, ఆ అవకాశం మ్యాప్ న్యూస్ పేపర్ని, దాన్ని వినియోగించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ మీ ముందుకు వస్తుంది కాబట్టి గంట సింబల్ కూడా కొట్టండి. ప్రతి నోటిఫికేషన్ మీ ఇంటికి వస్తుందన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.